దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు అని రాయబడి. మనల్ని వెంటాడుతున్న శత్రువులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ శత్రువు గురించి ఆలోచించకూడదు కదా. ఎందుకంటే ఆయన వెళ్ళగొట్టాడని ఉంది కదా. శత్రువుల్ని వెళ్ళగొట్టాడని ఉంది కదా. ప్రభు వెళ్ళగొడతాడు కదా. ఆయన ఎందుకు వెళ్ళగొడతాడు? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయనకి ఇష్టమైన బిడ్డవు కాబట్టి ఆయన నీ శత్రువుని ఆయన వెళ్ళగొడతాడు. నువ్వు వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఆయనే దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. నీకు జీవం కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు దేవుడు ఆయన ధైర్యంగా నిలబడి ఉన్నాడు. ఇది ఎంత శత్రువు అయినా, ఎంత కొండలాంటి సమస్య అయినా ప్రభు తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు కనుక, నిన్ను ప్రేమించుచున్నాడు కనుక. ఆయన మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధాలు లేచినా ఆయన అణిచివేస్తాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితం, నా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రభు మన శత్రువుని వెళ్ళగొడతాడు. బైబిల్లో మొర్దెకై అన్న వ్యక్తి తన శత్రువుగా హామాను ఉంటే, హామాను మొర్దెకైని చంపడానికి శత్రుత్వంగా ఉన్నాడు. ఎవరికైతే ఆ ఉరితాడు సిద్ధపరిచాడో హామాను అతనికే మెడకి చుట్టుకుంది. శత్రువులని ఆయన వెళ్ళగొడతాడు. ఆ దేశంలో సమాధానంగా ఉన్నాడు. మొర్దెకై సమాధానంగా ఉన్నాడు. నువ్వు సమాధానంగా ఉండు. నీవు ఎటువంటి శత్రువులు భయపడకుండా ధైర్యంగా నిలబడితే ప్రభువు నీ శత్రువుని వెళ్ళగొట్టి నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. నీ కుటుంబంలో అసమాధానం లేకుండా సమాధానాన్ని దయచేస్తాడు. నీ పక్షంగా ఆయన తోడుగా ఉండి యుద్ధం చేస్తాడండి. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఏదే కాలమున నీవు ఆయన బిడ్డగా ఎన్నిక చేయబడి ఉన్నావు కనుక నీ శత్రువుని ఈరోజు ఆయన వెళ్ళగొట్టుతున్నాడు. నీకు ఏ భయం అవసరం లేదు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధులైన తండ్రి, నీ బిడ్డల వాక్యం ద్వారా బలపరచుటకు సహాయం చేయి. వారు ఏ శత్రువుల మధ్యలో భయపడుతున్నారు, ఏ శత్రువులు వారిని కలవరపరుస్తున్నారు, నిశ్చయంగా ఆ శత్రువుల చేతుల నుంచి వారిని విడుదల కలగచేసి వారికి సమాధానం దాయిచ్చను. యేసు పరిశుద్ధ నామములో ప్రభా ఈ ప్రార్థన మీరు సమర్పించి స్తుతించి, నీ కలువరి దక్షిణము, నీ కలువరి ప్రతిష్టతను వాడి మీదకి మీరు కుమ్మరించి